హాయ్ గైస్ అండ్ ఈరోజు ఈ వీడియోలో ఏపీఎస్సి గ్రూప్ 2లో భాగంగా మోడల్ పేపర్ 7 అయితే మనమైతే డిస్కస్ చేసుకుందామండి. ప్రతిరోజు కూడా మీకు ప్రొవైడ్ చేస్తున్నటువంటి మాక్ టెస్ట్లు, మోడల్ పేపర్లు, గ్రాండ్ టెస్ట్లు మీరైతే ప్రాక్టీస్ చేస్తే తక్కువ టైంలో తక్కువ ఉన్న సమయంలో మీరైతే ఈజీగా ప్రిలిమ్స్ అయితే క్రాక్ చేయగలుగుతారు. డైలీ వస్తున్న అప్డేట్స్ అన్నీ కూడా ఫాలో అవుతూ ఉండండి. ప్రతిరోజు రెగ్యులర్గా ప్రొవైడ్ చేస్తున్నటువంటి వీడియోస్ అన్నీ కూడా రెగ్యులర్గా వినండి. లింక్స్ యూజ్ చేసుకుని మీకు ప్రొవైడ్ చేస్తున్నటువంటి మాక్ టెస్ట్లు, ఫ్రీ టెస్ట్లు అయితే మీరైతే ప్రాక్టీస్ అయితే చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోనండి. వాట్సాప్, టెలిగ్రామ్లో జాయిన్ అవి వస్తున్న అప్డేట్స్ అన్నీ కూడా మీరైతే ఫాలో అవుతూ ఉండండి. ఈరోజు ఈ వీడియోలో ఒక ప్రీవియస్ పేపర్లో మనకి ఎక్కువగా అడిగినటువంటి ప్రశ్నలు అయితే గ్యాదర్ చేసుకొని ఈ యొక్క వీడియోస్ రూపంలో మీకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, చివరి వరకు అయితే చూడండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం. అక్టోబర్ 2022లో డెబిట్ కార్డ్ మార్కెట్లో ఏ బ్యాంక్ అగ్రస్థానంలో కొనసాగుతోంది? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈజిప్టులో COP27 సందర్భంగా లీడ్ ఐటీ సమ్మిట్ను ఏ దేశంతో భారతదేశం నిర్వహించింది? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, స్వీడన్. కింది వాటిలో ఏ దేశం మాస్కో ఫార్మాట్లో వ్యవహారాలను నిర్వహిస్తోంది? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఆఫ్ఘనిస్తాన్. కోవిడ్ పరిమితులను పొడిగించిన కాలంలో ఏ దేశం నుంచి అత్యధిక సంఖ్యలో విదేశీయులు భారతదేశాన్ని సందర్శించారు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, USA. మార్చి 2023న భారతదేశం ఏ దేశ జాతీయ మ్యూజియంతో సిల్వర్ ఎగ్జిబిషన్ కోసం MOUపై సంతకం చేసింది? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, డెన్మార్క్. వీసా పొందడం కోసం పోలీసు క్లియరెన్స్ సర్టిఫికేట్లను సమర్పించకుండా భారతీయ పౌరులను ఏ దేశం మినహాయించింది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, సౌదీ అరేబియా. భారతదేశం ఏ దేశంతో కలిసి యంగ్ ప్రొఫెషనల్స్ స్కీమ్ని ఆవిష్కరించనుంది? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, UK. వర్ణాంతర మరియు స్వలింగ వివాహాలను సురక్షితం చేసేందుకు ఉద్దేశించిన వివాహానికి గౌరవం చట్టం ఏ దేశంతో ముడిపడి ఉంది? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, USA. 2024 పారిస్ ఒలింపిక్స్కు మస్కట్గా ఎవరు ఆవిష్కరించబడ్డారు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, ఫ్రిజియన్ క్యాప్. బ్రెజిలియన్ ఫార్ములా 1 గ్రాండ్ ప్రిక్స్ 2022 విజేత ఎవరు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, జార్జ్ రసెల్. దక్షిణ కొరియాలో జరిగిన 15వ ఆసియా ఎయిర్ గన్ ఛాంపియన్షిప్లో భారత్ ఎన్ని బంగారు పతకాలు సాధించింది? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, 25. ఫిబ్రవరి 2023లో ప్రారంభ ఫార్ములా ER ప్రిక్స్ రేసును ఏ రాష్ట్రం నిర్వహించనుంది? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, హైదరాబాద్. ఈశాన్య ఒలింపిక్ క్రీడల్లో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, మణిపూర్. 2022 ATP ఫైనల్స్ సింగిల్స్ టైటిల్ విజేత ఎవరు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, కాస్పర్ రూడ్. ఆసియా కప్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్లో పతకం సాధించిన తొలి భారతీయ మహిళా పాడ్లర్ ఎవరు?
ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్, అంకితా దాస్. ఖతార్ ప్రపంచ కప్ 2022 అధికారిక చిహ్నం పేరు ఏమిటి? ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్, స్ట్రైకర్. గిరిజన పిల్లలకు శిక్షణ ఇవ్వడానికి గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఏ క్రీడల కోసం అకాడమీలను ఏర్పాటు చేస్తుంది? ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్, విలువిద్య. ఖతార్లో జరిగిన ప్రారంభ FIFA ప్రపంచ కప్ 2022లో భారతదేశం తరపున ఎవరు ప్రాతినిధ్యం వహించారు? ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్, జగదీప్ ధంకర్. FIFA ప్రపంచ కప్ 2022లో ఉపయోగించే ఫుట్బాల్ పేరు ఏమిటి? ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్, టెల్స్టార్ మెక్టా. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని అబుదాబిలో ప్రారంభమైన F1 అబుదాబి రేసులో ఎవరు గెలిచారు? ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్, మాక్స్ వెర్స్టాపెన్. 2018-2019 ఏపీ సామాజిక ఆర్థిక సర్వే ప్రకారం నవరత్నాలు అమలులో భాగంగా వ్యవసాయ రంగ అభివృద్ధికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలలో లేనిది? ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్, డి మాత్రమే. పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని వ్యవసాయ శాఖ వారు వారంలో ఏ రోజుల్లో నిర్వహిస్తారు? ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్, మంగళ బుధ. వివిధ పథకాలకు సంబంధించిన సాంకేతిక సమాచారం, లక్ష్యాలు, మార్గదర్శకాలు, సబ్సిడీలు, సూచనలతో ప్రతి నెల వ్యవసాయ శాఖ వారు విడుదల చేసే మాసపత్రిక? ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్, పాడి పంటలు. రాష్ట్రంలో ఉన్న 16 సాయిల్ టెస్టింగ్ ల్యాబ్లలో జాతీయ ప్రాజెక్టు కింద ఏర్పడ్డ 3 సాయిల్ టెస్టింగ్ ల్యాబ్లు ఎక్కడ కలవు? ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్, కర్నూలు, నెల్లూరు, విజయనగరం. ప్రాంతీయ భూసార పరీక్ష లెబొరేటరీ ఎక్కడ కలదు? ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్, బాపట్ల. రాష్ట్రంలో భూసార నమూనాలను విశ్లేషణ చేస్తే 35% నుంచి 40% నేలలు దేని లోపంతో ఉన్నవని తెలుస్తోంది? ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్, జింక్. అర్హులైన రైతులకు విత్తనాలు పంపిణీ చేసేటప్పుడు భూ యజమానులకు పట్టాదారు పాస్ పుస్తకం ఆధారంగా అందించగా కౌలుదారులకు విత్తనాలు దేని ఆధారంగా అందిస్తారు? ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్, COC, సర్టిఫికేట్ ఆఫ్ కల్టివేషన్. ట్రాక్టర్లు, కంబైన్డ్ హార్వెస్ట్లు మినహాయించి SC/ST రైతులకిచ్చే సబ్సిడీని 50% నుంచి ఎంత పెంచారు? ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్, 70%. రాష్ట్రంలో 2011లో 54% ఉన్న శ్రామిక శక్తి జనాభా వర్కింగ్ ఏజ్ పాపులేషన్ 60%కి ఎప్పటికి చేరుకుంటుందని అంచనా వేశాను? ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్, 2026 సంవత్సరాల నాటికి. MSMED చట్టం అమలు చేసే ఏజెన్సీగా పనిచేసేది?
ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, డిఐసి. రాష్ట్ర ప్రభుత్వం నూతన పారిశ్రామిక పెట్టుబడుల ప్రోత్సాహక విధానంను ఏ కాలానికి ప్రకటించును? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, 2015 నుంచి 2020 వరకు. ఏపీ సింగిల్ విండో క్లియరెన్స్ పథకం కింద పారిశ్రామికవేత్తలకు అందించే మొత్తం సేవలు. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, 40. 2015 సింగిల్ డేస్ పాలసీ ప్రకారం ఎన్ని పని దినాలలో పరిశ్రమలకు అనుమతి ఇవ్వాలి? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, 21 రోజులు. 2016 మరియు 2017లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ప్రథమ స్థానంలో గల రాష్ట్రం. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, ఆంధ్రప్రదేశ్. భారీ మెగా పరిశ్రమల స్థాపనకు అనుమతిచ్చేది. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, స్టేట్ లెవెల్ నోడల్ ఏజెన్సీ. 2019 మార్చి నాటికి భారీ మెగా పరిశ్రమలు ఎక్కువగా గల జిల్లా విశాఖపట్నం కాగా తక్కువగా ఉన్న జిల్లా ఏది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, శ్రీకాకుళం. ఎంఎస్ఎంఈడి చట్టం మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ యాక్ట్ చేసిన సంవత్సరం. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, 2006వ సంవత్సరం. సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల రంగం దేశ జీడిపిలో ఎంత శాతం వాటాను అందిస్తుంది? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, 8%. 40 నదులు ప్రవహించడంతో నదీ రాష్ట్రంగా పిలువబడుతున్న ఆంధ్రప్రదేశ్లో ఎన్ని అంతరాష్ట్ర నదులు కలవు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, 15. మెఫ్మా మార్టులు ఎంఈపి, ఎంఏ, ఎంఏఆర్టిఎస్ దీనికి ఉద్దేశించబడినవి. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, దుస్తులు ఇతర ఉత్పత్తులు విక్రయించుటకు. దేశంలో ఎల్ఈడి వీధి లైట్ల ఏర్పాటులో ఏపీ స్థానం. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, 1వ స్థానం. ఆంధ్రప్రదేశ్ గుండా పోయే జాతీయ రహదారుల సంఖ్య. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, 36. జాతీయ రహదారుల సాంద్రతను లెక్కించేటప్పుడు ఎంత జనాభాకు లెక్కిస్తారు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, ప్రతి 1,00,000 మందికి. దేశంలో జాతీయ రహదారుల సాంద్రత 10.89 కిలోమీటర్లు కాగా ఏపీలో జాతీయ రహదారుల సాంద్రత. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, 13.72 కిలోమీటర్లు. 2018 నుంచి 2019లో వైమానిక ప్రయాణికులతో 37% వృద్ధి సాధించిన మన రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్ని విమానాశ్రయాలు నిర్వహించబడుతున్నాయి?
ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ 6. ప్రస్తుతం మీ సేవ ద్వారా అందిస్తున్న సేవలు. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ 390. పాఠశాలలకు పిల్లలను పంపే తల్లులకు విత్త సహాయం అందించేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న పథకం. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మ ఒడి. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వర్చువల్ తరగతి గదులు, క్లాస్ రూమ్ల ఏర్పాటుకు నిధులు అందించేది. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ RUSA. పారిశ్రామిక అవసరాలు మరియు విద్యా సంస్థలు తయారు చేసిన విద్యార్థుల నైపుణ్యాలకు మధ్య అంతరం తగ్గించేందుకు అమలు చేస్తున్న పథకం ఏది? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ PMKVY. 2019లో విడుదల చేసిన SRS బులెటిన్ ప్రకారం ఆంధ్రప్రదేశ్లో 2017 నాటికి శిశు మరణాల రేటు. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ 32. 2018 నుంచి 2019 ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే ప్రకారం వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ఎన్ని రకాల వ్యాధులకు వర్తిస్తుంది? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ 1059. మన రాష్ట్రం క్రింది ఏ జిల్లాలో నేషనల్ ప్రివెన్షన్ కార్డ్ కంట్రోల్ ఆఫ్ ఫ్లోరోసిస్ అమలు పరుస్తుంది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ గుంటూరు, ప్రకాశం, నెల్లూరు. జగజ్జీవన జ్యోతి పథకం దేనికి సంబంధించినది? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ SC కుటుంబాలకు ఉచిత విద్యుత్. ఏపీలో ఏర్పడ్డ కొత్త ప్రభుత్వం రానున్న 5 సంవత్సరాలలో ఎన్ని ఇండ్లను నిర్మించుటకు నవరత్నాలలో భాగంగా ప్రణాళిక సిద్ధం చేస్తుంది? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ 25 లక్షలు. ఆంధ్రప్రదేశ్లో గల 90 లక్షల గ్రామీణ కుటుంబాలలో ఎన్ని కుటుంబాలకు మంచినీటి కుళాయిల కనెక్షన్ ఉంది? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ 25 లక్షలు. ఏపీలో ప్రస్తుతం ఉన్న మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు వరుసగా. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ 14, 71, 25. రాష్ట్రంలో ఉన్న 110 పట్టణ స్థానిక సంస్థలు పరిధిలో ఉన్న 36 లక్షల కుటుంబాలలో ఇంటింటికి చెత్తను సేకరించే సదుపాయం గల కుటుంబాల శాతం. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ 97.6%. క్రింది వానిలో ఏది మురికివాడలలో నివసించే కుటుంబాలలో గల పేద మహిళలను గుర్తించి SHGలుగా ఏర్పాటు చేసి వారిని స్వయం ఆధారితం
గా మార్చుటకు సంబంధించినది. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎంఈపిఎంఏ. వైఎస్ఆర్ పింఛన్ కానుకను సంబంధించి సరైనది. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. అన్నీ సరైనవే. ఏపీలో 13 జిల్లాలకు గాను ఎంజీఎన్ఆర్ఈజీఎస్ను అమలుపరచు మండలాలు. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. 661. సురేంద్రనాథ్ బెనర్జీ ఆనంద్ మోహన్ బోస్తో కలిసి స్థాపించిన సంస్థ ఏది? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇండియన్ అసోసియేషన్. సురేంద్రనాథ్ బెనర్జీ నేషనల్ లిబరల్ పార్టీని ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. 1918. గీతా రహస్య, ఆర్కిటిక్ హోమ్ ఆఫ్ వేదాస్ అనే పుస్తకాలు రచించింది ఎవరు? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. బాలగంగాధర్ తిలక్. ఆర్యులు ఆర్కిటిక్ ప్రాంతం నుంచి వచ్చారని పేర్కొన్నది ఎవరు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. బాలగంగాధర్ తిలక్. ఇంగ్లీష్ సాహిత్యంలో అతిపెద్ద ఇతిహాసం ఏది? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. సావిత్రి. పాండిచ్చేరిలో ఆరావళి ఆశ్రమాన్ని స్థాపించింది. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. అరబిందో ఘోష్. లాలా లజపతి రాయ్కి గల బిరుదు? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. పంజాబ్ కేసరి. బ్రిటిష్ ఇండియా అసోసియేషన్ 1851లో కలకత్తాలో స్థాపించింది ఎవరు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. దేవేంద్రనాథ్ ఠాగూర్. నేషనల్ ఇండియన్ అసోసియేషన్ 1867లో లండన్లో ఏర్పాటు చేసింది ఎవరు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. మేరీ కార్పెంటర్. ఎస్ఎన్ బెనర్జీ ఆనంద మోహన్ బోస్ కలకత్తాలో 1876లో ఏర్పాటు చేసిన సంస్థ? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇండియా అసోసియేషన్. 1773 చట్టం ప్రకారం బెంగాల్ యొక్క మొదటి గవర్నర్ జనరల్? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. వారెన్ హోస్టింగ్. 1883 చట్టం ప్రకారం భారతదేశం యొక్క మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఎవరు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. విలియం బెంటిక్.
1858 చట్టం ప్రకారం భారతదేశం యొక్క గవర్నర్ జనరల్ అండ్ వైస్రాయి ఎవరు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, లార్డ్ కానింగ్. భారతదేశ చిట్ట చివరి బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, మౌంట్ బాటన్. స్వతంత్ర భారతదేశ మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఎవరు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, మౌంట్ బాటన్. భారతదేశంలో చిట్ట చివరి గవర్నర్ జనరల్ ఎవరు? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, రాజా గోపాలాచారి. భారతదేశంలో మొదటి చివరి భారత గవర్నర్ జనరల్ ఎవరు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, రాజగోపాలాచారి. బెంగాల్లో చీకటి గది ఉదంతం జరిగినప్పుడు ఫోర్ట్ విలియం యొక్క గవర్నర్ జనరల్ ఎవరు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, డ్రేక్. ప్లాసీ యుద్ధం 1757లో జరిగినప్పుడు బెంగాల్ యొక్క గవర్నర్ ఎవరు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, డ్రేక్. రాబర్ట్ క్లైవ్ బెంగాల్కు గవర్నర్గా మొదట పనిచేసిన కాలం? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, 1758 నుంచి 1760. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏ రాష్ట్రంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ నార్త్ ఈస్టర్న్ రీజనల్ క్యాంపస్ను ప్రారంభించారు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, మిజోరాం. గంగా ఉత్సవ్ నది మహోత్సవాన్ని ఏ రాష్ట్రంలో జరుపుకున్నారు? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, ఢిల్లీ. గ్రామీణాభివృద్ధి కోసం పంచాయతీరాజ్ సంస్థల సభ్యుల కోసం ఎజెండా అనే బుక్లెట్ను ఎవరు ఆవిష్కరించారు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, గిరిరాజ్ సింగ్. లఖపతి దిది ఫెయిర్ను ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించారు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, ఉత్తరాఖండ్. హోలాంగ్ ఎయిర్పోర్ట్లోని గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయానికి డోని పోలో విమానాశ్రయం అని పేరు పెట్టడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన ఏ రాష్ట్రంలోని కేంద్ర క్యాబినెట్ కమిటీ ఆమోదించింది? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, అరుణాచల్ ప్రదేశ్. ఏ రాష్ట్ర ప్రభుత్వం ఫాతిమా షేక్పై పాఠ్యపుస్తకాల్లో పాఠ్యాంశాన్ని చేర్చింది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, డాక్టర్ వీరేంద్ర కుమార్. విజయవంతమైన లిస్టింగ్పై కేస్ స్టడీ కోసం యుఎస్ఏ ట్రెజరీ ద్వారా భారతదేశంలోని ఏ మున్సిపల్ బాండ్ని ఎంపిక చేశారు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, వడోదర. ఉన్నత విద్యా సంస్థల కోసం రాధాకృష్ణ కమిటీని ఎవరు ఏర్పాటు చేశారు?
ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. విద్యా మంత్రిత్వ శాఖ. స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ 2023 టూల్ కిట్ను ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. జలశక్తి మంత్రిత్వ శాఖ. కింది వాటిలో ఇటీవల వార్తల్లో కనిపించిన 103వ రాజ్యాంగ సవరణ ఏది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆర్థికంగా బలహీన వర్గాలకు 10% కోటా. ఏ మంత్రిత్వ శాఖ ద్వారా భారత మాతృభాషా సర్వే నిర్వహించబడింది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. హోం మంత్రిత్వ శాఖ. 53వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం ఎక్కడ జరుగుతోంది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. గోవా. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మధుర బృందావనాన్ని కార్బన్ న్యూట్రల్ పర్యాటక కేంద్రంగా ఏ సంవత్సరం నాటికి ప్రకటించింది? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. 2041. ట్రాన్స్పోర్ట్ ఫర్ ఆల్ ఛాలెంజ్ స్టేజ్ 2 మరియు సిటిజన్ పర్సెప్షన్ సర్వే 2022ని ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. గృహ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ. పిఎం గతిశక్తి మల్టీ మోడల్ వాటర్ వేస్ సమ్మిట్కు ఆతిథ్యం ఇవ్వనున్న నగరం ఏది? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. వారణాసి. ప్రతి సంవత్సరం ప్రపంచ స్ట్రోక్ డేని ఏ రోజున పాటిస్తారు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. అక్టోబర్ 29న. ప్రతి సంవత్సరం అంతర్జాతీయ ఇంటర్నెట్ దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. అక్టోబర్ 29. ప్రపంచ పదుపు దినోత్సవం 2022 ఏ రోజున జరుపుకుంటారు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. అక్టోబర్ 31. హాలోవీన్ డే 2022 ఏ తేదీన జరుపుకుంటారు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. అక్టోబర్ 31. భారతదేశంలో ఎవరి జన్మదినోత్సవం రాష్ట్రీయ ఏక్తా దివస్ జరుపుకుంటారు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. సర్దార్ వల్లభాయ్ పటేల్.